హలో అండి అందరికీ. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఇవైతే మినప జంతికలండి. మినుంబేళ్ళు బియ్యం పిండితో చేసుకున్నవి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు ఇవి చేసి పెట్టుకుంటే సాయంకాలం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా అయితే ఒక కప్పు మినపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మినపబేళ్ళకి 2 కప్పుల వాటర్ అయితే వేసుకొని ఇందులోకి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఇక్కడైతే ఒక కప్పు మినపబేళ్ళ కోసం 3 కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకోవాలి. అందులోకి కొద్దిగా వాము నలిచి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా అయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న ఆయిల్ని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. ముద్దగా అంటే చూడండి ఇలా మనం చేత్తో అంటే అలా ముద్ద కావాలి అంతే. ఇప్పుడైతే మినపప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇదైతే చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇదైతే చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలండి. చూడండి చాలా మెత్తగా పేస్ట్ అయింది కదా. ఈ పేస్ట్ మొత్తాన్ని బియ్యం పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకొని ఒక తడి క్లాత్ని అయితే దీని మీద కప్పుకొని ఒక 1/2 అవర్ పక్కనైతే పెట్టుకోవాలి. చూడండి 1/2 అవర్ అయిన తర్వాత పిండి కూడా చాలా మెత్తగా ఉంటుంది, బాగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది జంతికల గొట్టం ఉంది కదా, మీ దగ్గర ఏది ఉంటే అది. నా దగ్గర అయితే ఇది ఉంది. చూడండి ఇవి మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. నేనైతే అది తీసుకున్నాను. ఇప్పుడు ఆ జంతికల గొట్టానికి లోపల ఆయిల్ మొత్తం అప్లై చేసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పిండిని అయితే ఒక చిన్న ముద్దలా చేసుకొని జంతికల గొట్టంలో పట్టే విధంగా చేసుకొని ఇందులో అయితే పెట్టుకొని మొత్తం మూతను క్లోజ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం వేడి చేసుకుందాం. ఇప్పుడైతే ఇది డైరెక్ట్ ఆయిల్లోనే వేసుకోవచ్చు, లేదా నేనైతే ఇక్కడ తడి క్లాత్ మీద వేసుకుంటున్నాను. ఒక 2 and 4 అని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి మీరు డైరెక్ట్ ఆయిల్లోనే వేసుకోవచ్చు. ఇలా ఒత్తి పెట్టుకున్న వాటన్నిటిని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఈ నురుగు పోయే వరకు వీటిని కదిలించకూడదు, విరిగిపోతాయి. ఈ నురుగు పోయిన తర్వాత తిప్పి వేసుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ రెండింటి పక్కల బాగా కాల్చుకోవాలి. చూడండి నేనైతే కారం వేసాను కాబట్టి కొద్దిగా రెడ్ కలర్ వచ్చాయి. కారం వేయకుంటే వైట్ కలర్లో వస్తాయండి. చూడండి మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే బాగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. ఇక్కడ చూడండి మా పిల్లలు నేను చేస్తా అని అయితే వచ్చారు. మా చిన్నోడైతే ఒత్తుతున్నాడు. అది ఏ షేప్ రావాలన్నా కూడా అర్థం కావట్లేదు. వాడు చూడండి ఎలా తిప్పుతున్నాడో. మొత్తానికైతే సాధించాడు, ఎలా అలాగా వేసేసాడు. ఇంకా మా పాప కూడా నేను చేస్తానమ్మా అని అయితే వచ్చింది. తానైతే కొద్దిగా బెటరు, కొంచెం పర్లేదు, బాగానే చేసింది. చూడండి ఈ విధంగా మొత్తం పిండిని మొత్తాన్ని ఇలా అయితే ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే క్రిస్పీగా ఉండే మినప జంతికలు అయితే రెడీ అండి. చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.